ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకొచ్చే అజెండా ఖరారైంది. మొత్తం 10 అంశాలు ఈ సమావేశంలో చర్చకొచ్చేలా అజెండాను సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశం కానున్నారు. ఏపీ నుంచి ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్లు హాజరు కానున్నారు. వీరితో పాటు అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక సహా కీలక విభాగాల కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై ఇరువురు సీఎంల మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,200 కోట్లు, ఏపీఎఫ్సీ అంశాలపై చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చకు రానుంది. అలాగే ఉద్యోగుల పరస్పర మార్పిడిపైన ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. వృత్తి పన్ను పంపకంపై కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరగనుంది. హైదరాబాద్లోని 3 భవనాలను ఏపీకి కేటాయించే అంశం కూడా ఏపీ ప్రతిపాదించనుంది. మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి. విభజన పూర్తి కాని ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో 8,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో 1,000 కోట్ల రూపాయలు ఎవరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఏపీ, తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా ఈ సంస్థల విభజన పూర్తి కాకపోవడంతో ఈ సంస్థలకు చెందిన 8,000 కోట్ల రూపాయలను 2 రాష్ట్రాలు అలాగే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడడంతో వీటిని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ ను విలువ కట్టారు. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే 1,435 కోట్ల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పంచాయతీ తేలడం లేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైన సీఎంల మధ్య చర్చ జరగనుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై చర్చలు జరుపుతుండటంతో పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రుల భేటీపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పోర్టులు, టీటీడీలో తెలంగాణ వాటాలు కోరుతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పారదర్శకత కోసం ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది అన్నారు బొత్స సత్యనారాయణ. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకొచ్చే అజెండా ఖరారైంది. మొత్తం 10 అంశాలు ఈ సమావేశంలో చర్చకొచ్చేలా అజెండాను సిద్ధం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి ఏపీకి సంబంధించి మా ప్రతినిధి ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఉన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, చెప్పండి, మొత్తం 10 అంశాలు ఎజెండా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏపీకి రావాల్సిన వాటాకు సంబంధించిన అంశాలు చెప్పండి.
ఇలా ప్రధానంగా దశాబ్ద కాలం పూర్తయినా కానీ ఏపీ తెలంగాణ మధ్య ఆస్తి పంపకాల విషయం చూసుకుంటే ఎప్పటికప్పుడు వివాదాలు తావిస్తూనే ఉంది. అయితే ఈ దఫా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న పరిచయాలతో ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల వివాదాలను పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. రెండు రాష్ట్రాలు సఖ్యతగా కొనసాగించాలి. ప్రస్తుతం అభివృద్ధి దిశగా రెండు రాష్ట్రాలు వెళ్తున్నాయి. ఈ అభివృద్ధికి అవసరమయ్యే నిధులు ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ వివాదాల కారణంగా పంచుకునే పరిస్థితి కనబడలేదు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా ముఖ్యంగా 10 అంశాల మీద పెండింగ్ పడుతూ ఇప్పటి వరకు 30 సార్లు కేంద్ర బృందంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు కూర్చున్నప్పటికీ కూడా ఏదో ఒక అంశం మీద వివాదాలు చెలరేగటం, ఆ వివాదాలతో నిధులు అక్కడే దుర్యోగంగా బ్యాంకుల ఖాతాల్లో నిలిచిపోవడంతో రాష్ట్ర అభివృద్ధులు కూడా ఇబ్బంది జరుగుతుంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని దిస్తే రెండు రాష్ట్రాల ప్రజలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బాధ్యతగా కొంత బాధ్యత తీసుకొని చొరబడి ఏ రాష్ట్రానికి కూడా తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా ఏ ఇబ్బంది లేకుండా 10 అంశాలను సజావుగా సానుకూలంగా రెండు రాష్ట్రాలకు నష్టం ఏ ఒక్క రాష్ట్రానికి కూడా నష్టం వ్యవహరించకుండా చూసేందుకు ఈ ఇద్దరు భేటీకి కానున్నట్టు తెలుస్తుంది. అయితే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ తొలిసారిగా కూర్చొని మాట్లాడే అంశం ఖచ్చితంగా పూర్తయింది. ఈ అంశాల్లో ఇప్పటి వరకు 10 సంవత్సరాలు గడిచినా కానీ ఎవరు పరిష్కరించలేని ఈ సమస్యల్ని ఈ ఇద్దరు నేతలు కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఖచ్చితంగా సానుకూలంగా రెండు రాష్ట్రాలకు నష్టం లేకుండా చంద్రబాబు కూడా వ్యవహరిస్తారనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఏదేమైనప్పుడు ఈ రోజు సాయంత్రం 6 గంటలకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఈ 10 అంశాల్లో చూసుకుంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 7,000 కోట్లు బకాయిలు రావాలని అన్నప్పటికీ తెలంగాణ నుంచి 23,000 కోట్లు బకాయిలు రావాలనేసి వరుసగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం, అదేవిధంగా ప్రధానంగా భూ వివాదాలు ఏదైతే కోస్టల్ కారిడార్ ఉందో ఆ ప్రాంతంలో వచ్చిన ఆదాయాల్లో వాటాలు పంపిణీ చేయాలి, అది సరిగా పంపిణీ చేయలేదు. విద్యుత్తుకు సంబంధించిన వాటాలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వాల్సి ఉందనేసి తెలంగాణ ఇట్లా రకరకాల అంశాల మీద వాదనలు ప్రతివాదనలు జరుగుతుంది. యూనివర్సిటీల పరంగా చూసుకుంటే 1,000 కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి. అయితే అవన్నీ వాటాల్లో పంచాల్సి ఉంది. అయితే వీటి మీద కూడా చర్చ జరిగే అవసరం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఎందుకు ఆగినాయి, అదేవిధంగా ఏ అంశాలు దాన్ని సరిచేసే పరిస్థితి ఎట్లా ఉండిద్ది అనే ముందు చూపుతో ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రజలను కూడా ఇబ్బంది పెడితే ఏ బడ్జెట్ ఏ ఖాతాలను కూడా నష్టపడకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ నిధులు ఖచ్చితంగా సంపాదనలు విడుదల చేసుకున్నట్టు ఎక్కడ బ్యాంక్ ఖాతాల్లో నిల్వ ఉండకుండా చూసుకునే పరిస్థితితో ఆలోచన చేస్తారు. అయితే దీనికి సంబంధించి ముందస్తుగా అధికారులను కూడా 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అసలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే ఇవ్వాలనేసి ముందస్తుగా ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే మొత్తం మీద 10 అంశాల మీద ప్రధానంగా ఈ రోజు జరిగే చర్చ జరగబోతుంది. ఈ 10 అంశాలకు సమస్య కొలిక్కి వస్తే అయితే పూర్తిగా రెండు రాష్ట్రాల నుంచి నిధులు కూడా ఎవరి వాటాలు వాళ్ళు పంచుకునే పరిస్థితి కనబడుతుంది. శీలా రైట్ రాజేష్, మీరు హోల్డ్లో ఉండండి. ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అసలు తెలంగాణకు సంబంధించి రావాల్సిన వాటాలు ఏంటి, ఎంతవరకు తెలంగాణకు